హలో ఎవ్రీవన్, నమస్తే. మైసెల్ఫ్ సంతోష్. వెల్కమ్ టు టాస్ తెలుగు మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్‌గా ఉంటుంది. సో, ఏ విధంగా వాళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే వాళ్ళని ఏ రకంగా డీఫేమ్ చేయగలుగుతారు. సో, ఒక పొలిటికల్ సినారియోని వాళ్ళ వైపుకి అనుకూలంగా ఏ విధంగా మలుచుకోగలుగుతారు. సో, స్టేట్‌లో ఏ విధమైన ఇష్యూ జరిగినా సరే ఆ ఇష్యూని వాళ్ళకి అనుకూలంగా ఏ విధంగా మార్చుకోగలుగుతారు. ఇలాంటి విషయాల్లో భయంకరమైన స్ట్రాటజీలు వైసీపీ సోషల్ మీడియా ద్వారా మనం చాలా సార్లు చూస్తున్నాం. సో, వైసీపీ సోషల్ మీడియా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే వాళ్ళని భయంకరంగా డిఫేమ్ చేస్తారు. అలాగే వాళ్ళకి సంబంధించి ఉన్నది, లేనిది. సో, ఈ 2 కూడా అది నిజమా, అబద్ధమా అని తెలిసే లోపులోనే ఎన్నికలైపోయే విధంగా. సో, ఆ రకమైన స్ట్రాటజీలు ఫాలో అవుతారు. సో, ఈ ఈ కోవలోకి మనం చూసినట్లయితే గనుక ముందుగా నారా లోకేష్ గారు కావచ్చు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. నారా లోకేష్ గారిని ఏ విధంగా డిఫేమ్ చేశారన్న విషయం చాలా మందికి తెలుసు. సో, ఆయన పప్పు అని, ఆయన కొన్ని వీడియోలని ఫన్నీగా తీసుకొచ్చి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం. అలాగే ప్రజల్లోకి ఒక రకమైన ఒపీనియన్ అయితే గనుక వాళ్ళు క్రియేట్ చేయగలిగారు నారా లోకేష్ గారి విషయంలో. మనం 2019 ఎన్నికల్లో చూసినట్లయితే గనుక ఇది జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అప్పట్లో ఏదైతే కోడికత్తి కావచ్చు, లేదంటే బాబాయ్ మర్డర్ కావచ్చు, వీటన్నిటిని కూడా అప్పుడు జరిగిన ఆ సంఘటనల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారనే విధంగా అయితే గనుక అప్పట్లో అయితే గనుక దాన్ని నమ్మించగలిగారు. సో, దానితోటయితే గనుక లబ్ధి అయితే చేకూరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో. సో, ఆ రకంగా అలాంటి సోషల్ మీడియా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో ఉంది. సో, ఇప్పుడైతే గనుక ప్రస్తుతం చూసినట్లయితే ఆ సినారియోలో ఈ సోషల్ మీడియాకి ప్రస్తుతం వైఎస్ షర్మిలారెడ్డి గారైతే గనుక ప్రధాన టార్గెట్‌గా ఈ మధ్య కాలంలో అంటే 1, 2 రోజుల నుంచి అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, జాయిన్ అయిన దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఆవిడని టార్గెట్ చేయడం అనేది పెరిగింది. సో, ఈ రోజైతే గనుక నేను చాలా చూసాను. చాలా పోస్టింగ్స్‌ని చూసాను. ప్రతి పోస్టింగ్‌లోని కూడా ఆవిడని భయంకరంగా అంటే అసభ్యంగా తిట్టడం కావచ్చు, అలాగే రకరకాల ఏదైతే సంబంధాలను అంటగట్టడం కావచ్చు, ఇలా రకరకాలైతే గనుక నేను కామెంట్స్‌లో చదివాను. సో, మీరు కూడా ఏదైనా ఒక వీడియోని చూస్తే గనుక షర్మిలారెడ్డి గారికి సంబంధించిన ఏదైనా వీడియో, దాని కింద కొన్ని కామెంట్స్‌ని చదివితే ఆ కామెంట్స్‌లో చాలా వరకు కూడా ఆవిడని భయంకరంగా టార్గెట్ చేస్తూ అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన స్పీచ్‌లో కొంతవరకు ఆవిడ మీద అయితే గనుక సెటైర్స్ ఏశారు. సో, ఆయనైతే గనుక ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారంటే, ఇప్పుడు షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడించినట్టుగా, అంటే చంద్రబాబు నాయుడు గారే ఆవిడని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసినట్టు గాని, ఆవిడ చంద్రబాబు నాయుడు గారి కోవర్ట్ కింద అంటే యాక్చువల్‌గా షర్మిలారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సోదరి. అంటే ఆయన పక్షాన్నే ఉండాలి. సో, ఆవిడ ఆయన కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేశారు. ఎప్పుడైతే పార్టీ చచ్చిపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో పార్టీ ఆల్మోస్ట్ ఇంకా కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు షర్మిలారెడ్డి గారు తన పాదయాత్ర చేయడం, ఆయన ఏదైతే ఒక యాత్రను ఓదార్పు యాత్రను స్టార్ట్ చేశారో దాన్ని ఆవిడ కంప్లీట్ చేయడం. సో, ఇలా ఒక రకంగా ఏంటంటే ఒక లైఫ్‌నయితే గనక మళ్ళీ పార్టీకి తీసుకొచ్చారు. దాని తర్వాత ఓడిపోయిన తర్వాత అంటే 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో కూడా ఆవిడ ఒక బాయ్ బాయ్ బాబు అనే స్లోగన్ తీసుకొచ్చి దాన్ని పాపులర్ చేసి చాలా వరకు అంటే ఆవిడ ఎంత అయితే ఆవిడకి కుదురుతుందో అంతైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. ఆవిడ యాక్చువల్‌గా నంబర్ 2 ప్లేస్‌లో ఉండాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ నంబర్ 2 లో ఉండాల్సిన వ్యక్తి. సో, అలాంటి ఆమె కూడా 2019లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ తెలంగాణకెళ్ళిపోయారు. సో, అది అక్కడితో అప్పటి వరకు ఏంటంటే ఆవిడకి సంబంధించిన రోల్ అనేది ఏపీ స్టేట్‌లో ముగిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏపీ స్టేట్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని సంబోధించడంతో చాలా వరకు వైసీపీ నాయకులందరూ కూడా ఆవిడ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆవిడ చేసిన తప్పు అనే విధంగా అయితే గనుక పోర్ట్రే చేయడం మొదలుపెట్టారు. అది ఫస్ట్ స్టెప్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, అలాగే కొంతమంది ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారో ఇన్‌ఫ్లుయెన్సర్స్, అలాగే చాలా వరకు కొంతమంది అనలిస్టులు కావచ్చు, అలాగే మీడియా ఛానెల్ కావచ్చు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రతి చోట కూడా ఆవిడ మీద ఏదో ఒక రకంగా డిఫేమ్ చేసే విధంగా అయితే గనక కొన్ని పోస్టింగ్స్ కావచ్చు, లేదంటే కొన్ని కథనాలు కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో ఎవరైతే ఐపాక్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే పేటీఎం బ్యాచ్ అంటారు కదా! సో, అలా కూడా కొంతమంది కామెంట్స్ పెట్టడం, అందులో కూడా చాలా అసభ్యంగా తిట్టడం, ఇవన్నీ నేనైతే గనక చాలా చూసాను. మీరు కూడా చూడొచ్చు. సో, అదైతే గనక ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ షర్మిలారెడ్డి గారైతే గనక ఈ సోషల్ మీడియా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకి ఇప్పుడు ప్రధాన టార్గెట్‌గా ఉన్నారు. ఆవిడ మీదైతే గనక భయంకరమైన ప్రచారం జరుగుతుంది. సో, దీన్నైతే గనక నా వరకు నేనైతే పర్సనల్‌గా ఫీల్ అవ్వడం, ఒక ఫ్యామిలీ మెంబర్‌ని ఈ రకంగా డిఫేమ్ చేయడం అనేది తప్పని నేను ఫీల్ అవుతున్నా. రాజకీయంగా ఎదుర్కోవాలి. అలాగే రాజకీయంగా ఏ విధమైన కామెంట్స్ చేసినా కూడా ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇదైతే ఈరోజు కొంచెం
హద్దు దాటినట్టుగా అనిపించింది. ఇంకా ముందు ముందు ఇంకా రకరకాలుగా ఉదంతాలు ఇవన్నీ జరగొచ్చు. కొత్త కొత్త కథనాలన్నీ కూడా చంద్రారెడ్డి గారి మీద, అలాగే ఎవరైతే అపోనెంట్స్‌గా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరి మీద కూడా ఇలాంటి కథనాలనేవి ముందు ముందు ఇంకా చాలా వస్తుంటాయి. సో, చాలా వదంతులు కూడా సృష్టిస్తూ వస్తారు. ఎలా అయితే 2019లో చేశారో అదే విధంగా. సో, ఈ విషయంలో అయితే గనక ప్రతిపక్షాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019లో ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. సో, ఈ విధమైన ప్రచారం జరుగుతదని కూడా అందరికీ తెలిసిందే. సో, ఆ విషయంలో అయితే గనక ఒక డిఫెన్సివ్ సిస్టమ్‌ని ప్రతిపక్షాలైతే గనక అవలంబించాలి. సో, అది దీని మీద అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనల మీద మీ కామెంట్‌ని కూడా మాకు అందించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ. Like, comment, and subscribe.